చెట్లు ఏంటి, ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి పార్కుల్లో భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఐ లవ్ కాకినాడ. కాకినాడ అంటే ఇష్టపడని వారు ఉండరు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సుందరమైన నగరమే కాకినాడ. కాకినాడ పెన్షన్ ప్యారడైజ్గా పిలుస్తారు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాకినాడలో ఒక నివాసం తీసుకుని ఇక్కడే స్థిరపడి సరదాగా పార్కులకి వెళ్ళి ఇక్కడే విలాసవంతంగా జీవితాన్ని అందరూ కూడా ఆశిస్తారు. కానీ అటువంటి కాకినాడ అయితే ఇప్పుడంతా కూడా విషతుల్యమైనటువంటి వాయువులతో ఇక్కడంతా కూడా ప్రమాద బారిన అయితే ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాకినాడ నగరంలోనే ఎన్నో పార్కులు ఉన్నాయి. అలాగే వివేకానంద పార్క్ కావచ్చు, అలాగే కుళాయి చెరువు పార్క్ అంటారు, అలాగే మనకు బోట్స్ క్లబ్ కావచ్చు, అలాగే గాంధీ పార్కు, ఇలాగా జన్మభూమి పార్కులు, ఇలా ఎన్నో పార్కులు ఉన్నాయి. ప్రతి పార్కులోనూ కూడా ఈ యొక్క పచ్చని వాతావరణం అయితే మనకు ప్రధానంగా కనువిందు చేస్తుంటాయి. ఈ యొక్క సాయంత్రం వేళ అలాగే ఉదయం కూడా అందరూ కూడా యోగా చేసే ఉదయం అందరూ కూడా వాకింగ్కి వస్తుంటారు. అలాగే సాయంత్రం వేళ పిల్లలతో సరదాగా వస్తుంటారు. కానీ ఇప్పుడైతే కాకినాడ వాసులకైతే ఒక ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి పార్కుల వలన. ఎందుకంటే పార్కులు అయితే మనం ప్రధానంగా ఇక్కడ ఎన్నో రకాల చెట్లు అయితే పార్కుల్లో ఉంటాయి. కానీ ఈ యొక్క పార్కుల్లో మాత్రం చెట్లు ఇప్పుడు ప్రమాదకరమైన చెట్లతో ఇప్పుడంతా కూడా భయంకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం వివేకానంద పార్కులో ఉన్నాం. ఈ యొక్క పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం ఏ విధంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. పక్కన కుళాయి చెరువు అంటారు. కుళాయి చెరువు పార్కులో ఒక పచ్చని చెట్లు మనకు చెరువు చుట్టూ కూడా ఎంతో ఆహ్లాదకరాన్ని ఒక నీడను, అలాగే ఇక్కడికి వచ్చి సాయంత్రం వేళ రిలాక్స్ అయ్యే వాసులకైతే అందరూ కూడా రిలాక్స్ అయ్యి సరదాగా కబుర్లు చెప్పుకునేందుకు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు సాయంకాలం వేళ. కానీ అంతా కూడా కలకలలాడుతూ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇటువంటి ఈ సుందరమైన పార్కులకైతే రావడానికైతే భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దానికి కారణం ఈ యొక్క పార్కులో ఉన్నటువంటి కొన్ని చెట్లు అన్నీ కాకుండా కొన్ని రకాలైన చెట్లు ఉన్నాయి. ఆ రకంగా చెట్టు ప్రమాదకరంలో ఉందని చెప్పాలి. దానివల్లనే ప్రమాదం పొంచి ఉండడంతో పార్కు రావాలంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్లు ఏ రకం చెట్లు ఉన్నాయి, అలాగే ఆ ప్రమాదకరమైన చెట్లు ఏ జాతికి చెందిన చెట్లు, అలాగే ఈ చెట్లు ఈ యొక్క కాకినాడ సిటీలోనే పార్కుల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి అన్నీ కూడా మీకు అన్ని వివరాలతో పాటు చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్లు ఏంటి, ఆ ప్రమాదకరమైనటువంటి ఆ దెయ్యం చెట్లు కూడా అందరూ కూడా భయపడుతుంటారు. దాన్ని గాలి పీలిస్తేనే అందరూ కూడా భయపడుతున్నారు. ఆ చెట్లు ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పార్కులో ఎక్కడ ఉన్నదో వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటుంటారు. కానీ అటువంటి పచ్చని చెట్లు అయితే ఇప్పుడంతా కూడా ప్రమాదకరంగా ఉన్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఒక జాతి ఏదైతే మనకి ప్రమాదకరమైన చెట్లు ఏవైతే అనుకున్నామో కోనోకార్పస్, ఇది ఏడాకుల చెట్టుగా కూడా పిలుస్తుంటారు. ఏడాకుల పాల చెట్టు అని కూడా ప్రధానంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ యొక్క చెట్టు తక్కువ సమయంలోనే ఈ చెట్టు వేసిన వెంటనే ఎంతో పచ్చదనంతోనూ అలాగే ఎంతో బాగా వృద్ధిగా కూడా పెరుగుతుంటుంది. తక్కువ సమయంలోనే ఆ చెట్టుగా మారిపోతుంటుంది. ఈ నేపథ్యంలోనే దాన్ని గతంలో అటవీ శాఖ అధికారులు కావచ్చు, పర్యావరణ శాఖ అధికారులు కూడా ఆ చెట్లని పార్కుల్లో వేయాలంటూ వెంటనే వెదుగుతాయి. ఎంతో పచ్చదనంతో పాటు నిండుగా ఒక గొడుగు రూపంలో కూడా కనపడుతుంది. ఆ చెట్టులో ఉండడం వల్ల ఆ చెట్టుతో ప్రధానంగా అంతా బాగానే ఉంటుంది. కానీ చెట్టు వలన వచ్చేటువంటి గాలి విషతుల్యంగా ఉండడంతో పాటు ఆ చెట్టు వచ్చిన గాలిని పీలిస్తే మనుషులకు ఏదైతే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మహిళలకు కూడా ఏదైతే గర్భశ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆ చెట్టు గాలి వలన అయితే ఉందని చెప్పేసి అనవచ్చు. ప్రస్తుతం మనకి చూడొచ్చు, ఈ చెట్లు ఎక్కడ చూసినా మనకి ఈ యొక్క వివేకానంద పార్కులో ఈ యొక్క కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో మనం చూడొచ్చు ఎంత భారీగా సైజులో ఈ చెట్టు ఎంతో అందంగా వృద్ధిగా పెరిగిందో మనకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ చెట్టు పొడవునా మనకి ఎంత వేపుగా పెరిగిందో చూడొచ్చు. ఈ చెట్టుని చూస్తే తక్కువ సమయంలోనే వేసినటువంటి చెట్టుగా చూడొచ్చు. ఒక 6 నెలల నుంచి అలాగే 1 సంవత్సరం కాలంలోనే ఈ చెట్టు చాలా వృద్ధిగా పెరిగినట్టుగా మనం చూడొచ్చు. ఆ చెట్టు పెరగడమే కాకుండా చాలా నీడనిస్తుంది. అలాగే నీడతో పాటు ప్రధానంగా ఎంతో గాలిలు కూడా వీస్తుంటుంది. కానీ ఆ గాలిలోనే ఇప్పుడంతా కూడా విషతుల్యమైన గాలి దాగుంది. దీని చెట్టు నుంచి వచ్చేటటువంటి పువ్వు ఏదైతే ఉందో ఆ పుష్పం నుంచి వచ్చే పువ్వు అయితే ప్రధానంగా అది పీల్చితేనే ప్రమాదం బారిన పడుతున్నామని చెప్పేసి ఎన్నో పరిశోధనల తర్వాత అయితే తెలిసింది. దీన్ని అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చాలా ప్రమాదంగా ఉంది.
కాకినాడ మొత్తం వ్యాప్తంగా ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అలాగే రోడ్డు పక్కన వేస్తున్నారు. అలాగే పార్కుల్లో ఎక్కువగా ఈ చెట్లు కూడా వినియోగించినటువంటి పరిస్థితి ఉంది. చెట్లు వినియోగించినప్పటికీ ఇప్పుడు చెట్లు వలన ప్రమాదం పొంచి ఉండడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఇటీవల కరోనా వ్యాధిని బారిన పడ్డారు. ఆ బారిన పడిన వారు ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్లే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉదయం పాటునైతే వ్యాయామం చేసేందుకు పార్కు వస్తున్నారు. కానీ పార్కు వస్తే మరొక ప్రమాదం అయితే పొంచి ఉందని మనం ఈ రూపంలో మనం చూడొచ్చు. చెట్టు మనం మరో పక్కన ఈ చెట్టును చూడొచ్చు. ఎంత వేపుగా పెరిగింది. ఒక పక్కన చెరువు, ఒక గేనెరు, ఒక గొడుగు రూపంలో చెట్టుని అయితే మనం చాలా చూడవచ్చు. కానీ ఈ చెట్టు ప్రధానంగా ఏడాకులు మనం ఈ చెట్టు ఉన్నటువంటి ఫలవలను చూస్తే మనకి ఏడాకులు మాత్రమే ఇది వస్తుంటాయి. దీని నుండి ఆ ఏడాకులు మనం లెక్క పెడితే చూడొచ్చు. 1 2 3 4 5 6 7 ఈ ఏ కొమ్మ చూసినా సరే ఏడాకులు వస్తాయి. అందుకని దీన్ని ఏడాకుల చెట్టుగా అందరూ కూడా పిలుస్తూ వస్తుంటారు. కానీ ఈ చెట్టు వలన పువ్వు వస్తుంటుంది. ఆ పువ్వు పప్పొడి దాని నుండి వాసన విపరీతంగా ఉంటుంది. ఈ చెట్టు కింద మనం ఒక 10 నిమిషాలు మాత్రం నుంచుంటే దీని యొక్క గాలి పీల్చిన ఆ యొక్క మనకి ప్రధానంగా ఆయాసం మనకి వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా తలనొప్పి వస్తుంది. మైగ్రేషన్ కింద తలపోటు రావడం, అలాగే ఆయాసం కింద అనిపించడం అనేది కూడా ఎన్నో సింటమ్స్ అయితే మొత్తం పార్క్ వచ్చిన వాళ్ళు కావచ్చు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినటువంటి కేసులు కూడా రావడం జరిగింది. ఎంతోమంది ఇంటి వద్ద ఇటువంటి చెట్లు నాటుకున్న వరకైతే వాళ్ళకి ఇటువంటి రకమైన సమస్యలను అయితే వాళ్ళని గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన నేపథ్యంలోనే ఈ ప్రమాదాన్ని బారిన పడ్డది. ఇప్పుడు ఇటువంటి చెట్లు ఉండకూడదని చెప్పేసి దీనివల్లనే ప్రమాదాన్ని బారిన పడుతున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడు చెట్లు అయితే కాకినాడ వ్యాప్తంగా చూసుకుంటే 4602 చెట్లు కాకినాడ వ్యాప్తంగా ఉన్నాయి. మొత్తం అన్ని పార్కుల్లో కలుపుకుని ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ చెట్లు అయితే ఇప్పుడు అర్ధాంతరంగా కాకినాడ వాసులందరూ కూడా పార్కులు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ కాకినాడ వాసులందరూ కూడా ప్రధానంగా ఈ చెట్లు ఉండకూడదు అనేది నిర్ణయించుకున్నారు. అనేక మందికి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి పార్కులే కాకుండా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కాకినాడలో ఉన్నటువంటి ప్రతి పార్కులో కూడా ఈ కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఏడాకుల చెట్లు చాలా ప్రమాదకారిన బారిన ఉన్నాయి. అలాగే దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధానంగా అందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలోనే దీనిపై ప్రధానంగా పలువురికైతే ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. అనేక సామాజికవేత్తలు కూడా దీని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ చెట్ల వలన ప్రమాదం పొంచి ఉంది, పార్కులకు వెళ్ళాలంటేనే భయం వేస్తుందని చెప్పడం జరిగింది. ఇటీవల కాకినాడ అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఆయన గెలిచిన తర్వాత రావడం, అలాగే కాకినాడలో రివ్యూ సమావేశం కూడా పెట్టడం జరిగింది. అధికారులతో సమీక్షా సమావేశంలో కూడా ఈ యొక్క చెట్ల కోసం కూడా సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో దీనివల్ల శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతోనూ, అలాగే మహిళలకైతే గర్భకోశ వ్యాధులతోనూ చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా గ్రహించడం మీదుగా ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంతోనే అర్ధాంతరంగా ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూసుకుంటే 4602 చెట్లను తొలగించాలంటూ ప్రధానంగా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఈ చెట్లన్నీ కూడా విడతల వారీగా కూడా దీన్ని తొలగించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కొణిదెల పవన్ కళ్యాణ్ కలెక్టర్ కూడా ఆదేశించడంతో సాన్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కలెక్టర్ కూడా దీనిపై ఉన్నతాధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పార్కుల్లో ఉన్నటువంటి చెట్లను విడతల వారీగా ఆ చెట్లను అయితే తొలగించాలని ఆదేశించడంతో ప్రధానంగా కాకినాడలో ఉన్నటువంటి బోట్స్ క్లబ్ కావచ్చు, అలాగే ఈ యొక్క వివేకానంద పార్క్ కావచ్చు, కులాయిచేరు పార్క్, అదే గాంధీ పార్కు, మొత్తం అన్ని పార్కుల్లో కూడా ఎక్కడైతే ఈ కోనోకార్పస్ చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా తొలగించే ప్రక్రియ అయితే అధికారులు అయితే నేటి నుంచి అయితే ప్రారంభించారు. ఒక్కొక్క చెట్టుని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ చెట్లు మనకు ప్రధానంగా వాస్తవానికైతే చెట్లు పుక్కటి వేళ్ళతో బయటకు తీసేయాలి, కానీ చెట్లను మాత్రమే నరుకుతున్నారు. నరికిన తర్వాత కూడా అది మళ్ళీ వేపుగా వచ్చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. కానీ దీనిపై కొన్ని అధికారులు కావచ్చు అందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఎక్కడ చూసినా సరే ఈ విధంగా మనం ఎక్కడ ఈ పార్కులో ఏ చోట చూసినా ఈ విధంగానే చెట్లు అయితే మనకు దర్శనమిస్తుంటాయి. మనకి ఆ ఏడాకులు అనేది క్లియర్గా కూడా కనపడడంతో చాలా అందంగా ఈ యొక్క చెట్టు అయితే కనపడుతుంటుంది. ఆ చెట్టు అందంగా కనపడడం కాకుండా చక్కని గాలితో పాటు అలాగే ప్రధానమైనటువంటి నీడని వస్తున్న నేపథ్యంలోని చెట్లు అనేది ప్రతి చోట కూడా ఉపయోగించడం జరిగింది. కానీ ఈ చెట్ల నుంచి మరికొన్ని నెలలు పోతే
దీని నుండి ఒక పువ్వు అంటే పుష్పం వస్తుంది. ఆ పువ్వుల్లోంచే గాలి పీల్చాలంటేనే భయం వేస్తుంది. ఆ యొక్క గాలితో పాటు ఆ చెట్టు కింద 10 నిమిషాల పాటు ఉంటే మాత్రం మనకి తలనొప్పి, విపరీతమైన తలనొప్పితో పాటు అలాగే ప్రధానంగా మనకి ఆక్సిజన్ పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండడం కూడా అన్ని గ్రహించడంతోనే ఇవన్నీ కూడా దీనిపై రీసెర్చ్ చేయడం జరిగింది. అలాగే మనకి ప్రధానంగా గతంలో ఆ హుదూద్ తుఫాన్ టైంలో విశాఖ మొత్తం అన్నీ కూడా చెట్లు మొత్తం అన్నీ కూడా ఇరిగిపోయి నేల పాలైపోయినప్పుడు అక్కడ కూడా చెట్లు పెంచడం కోసం ఉటావుటిన చెట్లు పచ్చదనం కోసం అయితే ఇటువంటి చెట్లను కూడా ఉపయోగించడం జరిగింది. విశాఖలో కూడా ఇటువంటి చెట్లు వేపుగా కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ప్రకారంగా ఉండడంతో అధికారులు కూడా అక్కడ కూడా దీనిపై చర్యలు తీసుకుంటారా అనేది కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కాకినాడలో కూడా ఇటువంటి చెట్లు ఎక్కడున్నా సరే ఈ యొక్క పార్కుల్లో ఉన్నటువంటి చెట్లను తొలగిస్తేనే అందరూ కూడా శ్రేయస్కరంగా చెప్పడంతోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే ఈ నిర్ణయం తీసుకుని కాకినాడలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా గతంలో తన ఫామ్ హౌస్లో కూడా ఇటువంటి చెట్లు పెంచడం జరిగింది. దీన్ని కూడా నాకు కొంతమంది సూచనలు ఇచ్చారు. ఈ యొక్క చెట్టుని ఏదైతే ఉందో ఆ చెట్టుని ఈ చెట్లు ఎందుకు పెంచుతున్నారని అడగడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తమ ఫామ్ హౌస్లో పెంచిన తర్వాత అయినా కూడా ఇటువంటి సమస్య ఎదురవుతుందని చెప్పేసి కొంతమంది పెద్దలు సూచించారు. ఆ సూచనల మేరకు కూడా తీసేశాను అని కూడా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాకినాడలో కూడా ఇటువంటి సమస్య తలెత్తడం, కలుగురు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఉన్నటువంటి చెట్లను కోనోకార్పస్ చెట్లు సంబంధించిన అన్నీ కూడా తొలగించాలంటూ ఆదేశించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే పచ్చదనం కోసం మరొక ఆల్టర్నేటివ్ చెట్లను ఉపయోగించి అక్కడ వెయ్యాలంటూ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యం దీనివల్ల ప్రమాదం పొంచి ఉండడంతో ఇప్పుడు ఉన్నటువంటి చెట్లను అయితే తొలగించే ప్రక్రియ అయితే అధికారులు చేపడుతున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఏడాకుల చెట్టుని ఎక్కడ చూసినా సరే ప్రజలందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఆకులు 7 ఆకులు ఉండడంతోనే దీన్ని ఏడాకుల చెట్టుగా పిలుస్తుంటారు. కానీ దీన్ని కొంతమంది కోనోకార్పస్ అని కూడా చెప్తూ వస్తుంటారు. కానీ కోనోకార్పస్కి అయితే వేరేగా ఉంటుందన్నారు. దీనిపై విభిన్న అభిప్రాయాలు కూడా ఏర్పడుతున్నాయి. కానీ ఏడాకుల చెట్టుకి వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. అలాగే కోనోకార్పస్ వల్ల కూడా ప్రమాదం కూడా పొంచి ఉంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనతో మాట్లాడేందుకు అలాగే ప్రస్తుతం కాకినాడకు సంబంధించినటువంటి సామాజికవేత్త దోసలపూడి రమణారావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఏడాకుల చెట్టు వల్ల ప్రమాదం పొంచి ఉందని ఇటీవల కూడా ఫిర్యాదులు కూడా ఎక్కువ అవడంతో దీన్ని తొలగించమని చెప్పేసి అన్నారు. ఈ యొక్క కోనోకార్పస్ అని కూడా అంటున్నారు. ఏడాకుల చెట్టు అంటారా, కోనోకార్పస్ అంటారా? వాస్తవానికి అయితే దీని గాలి పీల్చడం వల్ల దెయ్యం చెట్టు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు? కోనోకార్పస్ అంటే ఈ చెట్టు సార్, ఇది కోనోకార్పస్ అంటే దీన్ని విషవృక్షం అని చెప్పి పిలుస్తారు. ఇది ఏడాకుల చెట్టు అండి. దీన్ని దెయ్యం చెట్టు అని అంటారు. ప్రపంచ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. ఈ 2 చెట్లు కూడా ఉష్ణ మండలాల్లోనూ అదేవిధంగా సముద్రపు ఒడ్డు తీరాల్లోనే ఉండాలి తప్ప నగర ప్రజలు నివసించే ప్రదేశాల్లో ఉండకూడదు. కారణం ఏంటంటే ఈ 2 చెట్లు కూడా ఆక్సిజన్